ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. మీరు నాన్ వెజ్ ప్రియులా? అయితే మీ ప్రయారిటీస్‌లో మోస్ట్‌లీ చేపల్లో అయితే పులుసు ఉంటుంది. కోళ్ళలో అయితే నాటు కోడి ఉంటుంది. బట్ ఇప్పుడు మీ టేస్ట్‌ని మార్చడానికి మార్కెట్‌లో దుమ్ము దులిపే ఒక ఐటెమ్ వచ్చింది. దాని పేరు కడక్నాథ్ కోడి. ఈ కడక్నాథ్ కోడి ఇప్పుడు మార్కెట్‌ని మొత్తం దుమ్ము దులిపేస్తోంది. దీని సేల్స్‌కి దెబ్బకి మొత్తం ఈ చికెన్ మార్కెటే కాదు, నాన్ వెజ్ మార్కెట్ పూర్తిగా కూడా పడిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కడక్నాథ్ కోడి మాత్రమే ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. ఈ కడక్నాథ్ కోడి కొనడం కోసం, దీనిని రుచి చూడడం కోసం ఇప్పుడు నాన్ వెజ్ ప్రియులంతా కూడా ఎదురు చూస్తున్నారంటే ఈ కడక్నాథ్ కోడి స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ కడక్నాథ్ కోడి ఎక్కడి నుంచి వచ్చింది, దీని స్పెషాలిటీ ఏంటి, ఈ కడక్నాథ్ కోడికి మిగతా కోళ్ళకి ఉన్న తేడా ఏంటి, దీని రేట్ అంతా, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నాన్ వెజ్ మార్కెట్ని షేక్ చేస్తున్న ఈ కడక్నాథ్ కోళ్ళ పెంపకం జరిగే ప్రాంతం, అంటే ఈ పౌల్ట్రీలో నేనున్నాను. ఇది నున్నలో ఉంది. ఇది ప్రదీప్ ఫార్మ్స్. ఇక్కడ కడక్నాథ్ కోళ్ళు ఎక్కడ దొరుకుతాయి కృష్ణా జిల్లాలో అంటే టక్మని చెప్పే పేరు ప్రస్తుతం నేనున్న ఈ ఫామ్లో కేవలం కడక్నాథ్ కోళ్ళు మాత్రమే ఫార్మింగ్ జరుగుతూ ఉంటుంది. దగ్గరగా ప్రతిరోజు వందల కడక్నాథ్ కోళ్ళన్నీ కూడా సేల్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ సేల్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఈ కడక్నాథ్ కోళ్ళు ప్రత్యేకత ఏంటి, ఇవి తెలియజేయడానికి ప్రదీప్ ఉన్నారు. సార్, ప్రదీప్ ఫార్మ్స్ ఫేమస్ అయిపోయింది. కడక్నాథ్ కోళ్ళ కన్నా ప్రదీప్ ఫామ్ అంటేనే కడక్నాథ్ కోళ్ళు ఎక్కడండి అంటే ప్రదీప్ ఫామ్ ఏనా అడుగుతున్నారు. సో ఏంటండి మామూలు కోళ్ళకి కడక్నాథ్ కోళ్ళకి ఏంటి తేడా? కలర్ అని మాత్రం కాకుండా మిగతా చెప్పండి. ఈ కడక్నాథ్ అనేది కూడా ఒక నాటుకోడి లాంటిదే. అయితే దీన్ని మధ్యప్రదేశ్లో అడవి జాతి కోడి అంటారు. ఆ మధ్యప్రదేశ్లో కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఈ బ్రీడ్ని ఐడెంటిఫై చేసి ఆ బ్రీడ్ని డెవలప్ చేసి ఈరోజు దేశం మొత్తానికి వచ్చేలా చేశారు. ఇది కూడా మన సహజసిద్ధంగా మనకి నాటుకోళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆంధ్ర నాటుకోడి ఒకటి ఉంటుంది, మైసూర్ నాటుకోడి, తెలంగాణ నాటుకోడి ఎలా ఉంటుందో అలాంటిది కడక్నాథ్ అనేది మధ్యప్రదేశ్ చెందిన అడవి జాతి కోడి. అండ్ ఈ అడవి జాతి కోడిలో ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా మీకు ఏ కోడిలో తీసుకున్నా సరే ప్రోటీన్ ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. కానీ ఇందులో వచ్చేసరికి హై ప్రోటీన్ ఉంటుంది. 26% హై ప్రోటీన్తో పాటు 0 కొలెస్ట్రాల్. సో కొలెస్ట్రాల్ లేకపోవడం, అదేవిధంగా ఇందులో ఎక్కువగా విటమిన్ B1, B2, B6, B12 అండ్ 18 టైప్స్ ఆఫ్ ఎమినో యాసిడ్స్ ఇవన్నీ ఉండడం వల్ల మీకు అన్ని ఏజెస్ వాళ్ళకి ఈ గుడ్లు కానీ మాంసం కానీ చాలా ఉపయోగం ఉంటుంది. మీకు చిన్నపిల్లల్లో గ్రోత్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం, అదేవిధంగా ఆడవాళ్ళలో మెన్సెస్ ప్రాబ్లమ్స్, ఏజ్డ్ పర్సన్స్లో స్ట్రెంగ్త్ కోసము, లేదా ఇమ్యూనిటీ ఇష్యూస్, ఇలా అందరికీ కూడా. అండ్ మనలాంటి కుర్రవాళ్ళకేమో బాడీ ఫిట్నెస్ కానీ ఇలాంటి వాటిలో అన్ని విషయాల్లో కడక్నాథ్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా ఈ బ్రీడ్ని ప్రమోట్ చేస్తూనే ఈరోజు మహేంద్ర సింగ్ ధోని ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా మనకి ఈరోజు ఆంధ్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో, జగన్ గారు కూడా కడపలో కడక్నాథ్ హ్యాచరీ స్టార్ట్ చేసి డ్వాక్రా గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా కడక్నాథ్నే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు బేసిక్గా కడక్నాథ్ కోడి అనేది మరి ఇంతకాలం ఇంత ఫేమస్ అయినప్పుడు ఇంతకాలం ఎందుకు సార్? జస్ట్ ఒక 5-6 ఏళ్ల నుంచి బాగా వినబడుతోంది ఈ పేరు కడక్నాథ్. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి మాత్రం విపరీతమైన ప్రచారం. ఒక విధంగా చెప్పాలంటే నాటుకోడి కానీ బాయిలర్ కోడి కానీ మొత్తం అన్నిటినీ పూర్తిగా పడేసింది. ఇప్పుడు కడక్నాథ్ కోడి మాత్రమే ఎక్కడ విన్నా అదే పేరు వినబడుతుంది. అంటే రీజన్ ఏంటి? అంటే అక్కడికి ఇక్కడికి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీరు చెప్పింది దొరికే ప్లేస్ ఎక్కడో, బట్ ఇక్కడ ఆంధ్ర దాకా వచ్చి ఆంధ్ర మొత్తాన్ని కూడా అది ఊపేస్తున్న పరిస్థితి వచ్చిందంటే ఏంటి రీజన్ అది? 2017లో మేము స్టార్ట్ చేసినప్పుడు కడక్నాథ్ అనేది మేము యూట్యూబ్లో అట్లా చూసినప్పుడు చాలా తక్కువ, అంటే ఎక్కువ ప్రమోషన్ అయ్యింది, బట్ రీచ్ అనేది చాలా తక్కువ ఉంది. మేము కూడా అమ్మడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ డే బై డే ఏమైందంటే, కరోనా వచ్చిన తర్వాత అండ్ ఈ సోషల్ మీడియా అండ్ మీడియా వాళ్ళు అండ్ గవర్నమెంట్, కృషి విజ్ఞాన కేంద్రం వీళ్ళందరూ కూడా స్పెషల్గా దీన్ని మేము ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు కడక్నాథ్కి ఎక్కువ పేరు వినబడుతుంది. అండ్ కరోనా వచ్చిన తర్వాత అందరికీ కూడా గుడ్లు మాంసం తినమన్నారు, ఇమ్యూనిటీ కావాలన్నారు. కాబట్టి కడక్నాథ్ అనేది ఎక్కువగా ఫేమస్ అయింది. మీరు గత 5 సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఈరోజు కడక్నాథ్ అనేది మీరు అన్నట్టుగా సేల్స్ పరంగా చూసినా, దాన్ని కన్జంప్షన్ పరంగా చూసినా, పెంపకం పరంగా చూసినా కూడా చాలా బాగా పెరిగింది. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు మేము 2022 డిసెంబర్ నెలలో 3500 పెద్ద కోళ్ళు మనం అమ్మడం జరిగింది. ఆల్ టైమ్ హైయెస్ట్ అది.
బట్ యావరేజ్గా చూస్తే ప్రతి నెల మేము ఆ 1000 కోళ్ళకి మించి పెద్ద కోళ్ళు అమ్మలేం. 2022 డిసెంబర్లో 3500 కోళ్ళు అమ్మడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏదన్నా మన లయోలా కాలేజ్ వాళ్ళు ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఏరియాలో భద్రాచలం దగ్గర 250 కుటుంబాలకి కోల్డ్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఇద్దరం అంటే మేము కొలాబరేషన్లో. అండ్ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఉంది, ఆంధ్ర గవర్నమెంట్ అందరూ కూడా కడక్నాథే ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కోడి కూడా తక్కువ జబ్బులు వస్తాయి, దానికి రెసిస్టెన్స్ ఎక్కువ, అండ్ దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ప్రమోట్ చేయడం ద్వారా ఈరోజు మార్కెట్లో అందరూ కూడా కడక్నాథ్ అనడం జరుగుతుంది. అయితే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఈవెన్ మనం ఏదన్నా ప్రొడక్షన్ చేసినా సరే ఆ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు వాళ్ళకి మాత్రమే పరిమితంగా అయిపోతున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఈ గ్యాప్ను మనం ఫిల్ చేసుకోగలిగితే కడక్నాథ్ కూడా ఇంకా ఎక్కువ కావాల్సి ఉంది పరిస్థితి. ఇది ఫార్మింగ్ సంబంధించి అంటే నార్మల్గా పౌల్ట్రీలో జరిగే ఫార్మింగ్ టైపే చేస్తారని, లేకపోతే వీటికి ప్రత్యేకమైన శ్రద్ధ కానీ, లేదా ఫుడ్ ఎలా ఉంటుంది వీటికి? కడక్నాథ్ అనేది మీకు చెప్పినట్టు నాటుకోడే కాబట్టి నాటుకోడికి ఎలాంటి మనం పాతకాల పద్ధతులు ఇళ్లలో ఎలా పెంచేవాళ్ళం, రాగులు, సజ్జలు, వడ్లు, ధాన్యం అవే విధంగా ఇస్తాము. అంటే ఫ్రీ రేంజ్ను వదిలేస్తాం కాబట్టి మార్నింగ్ ఫీడ్ పెట్టి అవి ఎంత బయట తిరిగి ఆ గడ్డి పురుగు పుట్రా తిని అవి పెరుగుతూ ఉంటాయి. మెయింటెనెన్స్ తక్కువ, అది రిస్క్ తక్కువ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు ఆ మార్కెటింగ్ ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి మేము కనీసం 100 పిల్లలు తీసుకున్నా సరే వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితులు ఉంటే మేమే బైబ్యాక్ చేసి మేమే మార్కెట్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఫార్మింగ్కి సంబంధించి అంటే మీరు అంటే పౌల్ట్రీ ఫార్మింగ్ కానీ ఈ ఫార్మింగ్ కానీ రెండు ఒకే విధంగా ఉంటాయి, లేదా ఏమైనా కేర్స్ సపరేట్గా ఉంటుందండి? సో మనం మీరు అనుకునే బ్రాయిలర్ అయితే ఉందో ఆ బ్రాయిలర్ అనేది ఏమవుతుందంటే మీకు 45 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఇది 45 రోజుల్లో మనం 4 కిలోలు మ్యాథ్ తీసుకుంటే దగ్గర 2.5 కిలోల దాకా వెయిట్ వస్తుంది. సో దాన్ని కంపల్సరీ లోపల ఐసోలేట్ చేసి ఫీడ్ పెడుతూ 24 గంటలు మేత పెడుతూ నీళ్లు పెడుతూ ఉంటారు. సో అలాంటి పద్ధతులు చేయమండి. ఇది మీకు 4 to 6 months క్రాప్, అంటే 4 నుంచి 6 నెలల పాటు దీన్ని బయట వదిలి రెగ్యులర్ పద్ధతిలో వేరే మన నాటుకోడి అంటే మన ఇళ్ళలో ఎలా పెంచుతాం ఆ పద్ధతిలో పెంచుతూనే కొన్ని కమర్షియల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి, ఎవ్రీ 45 డేస్కి డీవార్మింగ్ చేసుకోవాలి. అండ్ ఇనిషియల్ స్టేజ్లో ముక్కు డీవీకింగ్ అంటారు, కొన్నింటికి మీకు అక్కడ తోకలు సరిగ్గా లేవు. అవి ఎందుకు పీక్కుంటే అంటే ఎక్కువ మీకు క్రౌడ్ ఎక్కువైనప్పుడు అవి ఏం చేస్తాయంటే పెకింగ్ చేస్తుంటాయి, వాటి ఫెదర్స్ని పెక్ చేసి అవి తింటుంటాయి. ఇలాంటి ఇష్యూస్ రాకుండా లైట్గా నోస్ని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి. బట్ మ్యాక్సిమం ఏంటంటే సహజసిద్ధంగానే పెంచుతాం, అంటే తోటలో వదిలేసి పెంచినట్టు అనమాట. అది మీరు అనుకున్నట్టు బ్రాయిలరు వాటితో కంపేర్ చేస్తే అందులో జస్ట్ 20% వ్యాక్సిన్స్, డీవార్మింగ్ షెడ్యూల్సే మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే అక్కడ చికెన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ మీరు చూస్తున్న ఇప్పుడు ఈ ఫార్మింగ్ మీ మెయింటెనెన్స్ ఇవన్నీ చూస్తుంటే కడక్నాథ్కి దానికన్నా కాస్ట్ ఎక్కువ ఉంది. అంటే రీజన్ ఏంటి? అంటే కడక్నాథ్ కోడికే రీజనా, లేదా మీరు ఫార్మింగ్ చేయడంలో కొంచెం కేర్ తీసుకోవడం వల్ల రేట్ పెరుగుతుందా? ఎలా అంటే మీకు ఇది 45 రోజుల్లో పంట తీయడానికి 6 నెలల్లో పంట తీయడానికి డిఫరెన్స్ టైం. అంటే 6 నెలలు మనం వర్కర్స్కి శాలరీ ఇవ్వాలి, 6 నెలలకి షెడ్యూల్కి రెంట్ పే చేయాలి. అది వచ్చేసరికి 45 డేస్కి మనం రెంట్ పే చేస్తాము. అండ్ అదేవిధంగా శాలరీస్ పే చేస్తాం. అండ్ దాంతోపాటు మీకు అది ఎఫ్సిఆర్ అంటారు, ఫుడ్ కన్జంప్షన్ రేషియో అంటారు. అదేమవుతుందంటే 3 కిలోలు ఫీడ్ తీసుకుంటే దగ్గర 2 కిలోల దాకా బరువు వస్తుంది బ్రాయిలర్. కానీ మనకి ఇది 8 కిలోలు ఫీడ్ తీసుకున్న 1.5 కిలో వెయిట్ వస్తుంది. అలా చూసుకుంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది ఇందులో దాని గురించి. అంటే ఇప్పుడు ఈ కోళ్ళకి అంటే ఇప్పుడు బయట దొరుకుతున్న నాటుకోళ్ళకి దీనికి ప్రత్యేకంగా అంటే హెల్త్ పరంగా అండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగ్లో బేబీస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు అన్నారు కదా. అంటే ఎటువంటి తేడా ఉంటుంది నాటుకోళ్ళకి వీటిల్లో తేడా ఏంటి? అంటే మనకు సంబంధించిన హెల్త్ పరంగా ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది? నాటుకోడిను కడక్నాథ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. అండ్ మనం బ్రాయిలర్తోనూ కడక్నాథ్ని కంపేర్ చేసుకోవాలి. బ్రాయిలర్లో వచ్చేసరికి మీకు ఫ్యాట్ కంటెంట్స్ ఉంటాయి అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ బాగున్నా దాంతో కంపేర్ చేస్తే ఇందులో ఎక్కువ ఉంటాయి. అండ్ నాటుకోడితో కంపేర్ చేస్తే నాటుకోడిలో కూడా మీకు కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది, బట్ ఇందులో ఉండదు. మీకు నాటుకోడిలో 13% దాకా మీకు కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ ఇందులో వచ్చేసరికి మీకు 0 కొలెస్ట్రాల్. మెయిన్ అది అడ్వాంటేజ్. ఎక్స్% సార్, ఎక్స్ అంటే ఆ ఎక్స్కి ఈ ఎక్స్కి ఎంత? నాటుకోడి ఎగ్స్ చాలా మంచిదండి. అదేవిధంగా కడక్నాథ్ ఎగ్స్ ఇంకా మంచిది. ఈరోజు మీరు కడక్నాథ్ గుడ్లు మీరు అమెజాన్ యాప్లో కూడా ఒక్కొక్క గుడ్డుని 60 రూపాయలకి కొంటున్నారు. అంటే అదే మన ఫామ్కి వస్తే 20 రూపాయలకే ఇస్తాం. గ్యాప్ ఏంటంటే కొనుక్కునే వాళ్ళకి అండ్ పెంచే వాళ్ళకి మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది.
అండ్ ఈ గుడ్లు తీసుకోవడం వల్ల మీకు చెప్పినట్టు విటమిన్ B1, B2, B6, B12 ఇవన్నీ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి. అండ్ మీకు 26% దాకా న్యూట్రిషన్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల మీకు జిమ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం. అండ్ చిన్నపిల్లలకి డైలీ ఒక ఎగ్ పెట్టడం వల్ల వాళ్ళకి గ్రోత్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, హార్మోన్స్ ఇష్యూస్ ఉన్నా సరే క్లియర్ అయిపోతుంటాయి. సో అందుకని ఎక్కువగా గుడ్ల కన్జంప్షన్ కూడా జరుగుతుంది మీకు. అండ్ కడక్నాథ్ షాంపూ ఉంది, కడక్నాథ్ ఆమ్లెట్ పౌడర్ అని చాలా రకాలుగా ఈరోజు ఇండియా వైడ్లో అంటే కొన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు కూడా ప్లాన్ చేసినాయి. సో రాబోయే రోజుల్లో అనేది కడక్నాథ్ ఇంకొంచెం ఎక్కువగా సేలు డిమాండ్ అనేది ఉంటుంది, బట్ సప్లై అనేది ఉండదు. బేసిక్గా కడక్నాథ్ అంటేనే ఫేమస్ అయిపోయింది ఈ రోజుల్లో. కడక్నాథ్ కంటే ఎక్కువ మీరు ఫేమస్ అయిపోయారు, ప్రదీప్ ఫార్మ్స్ అనేది. ఎందుకంటే కడక్నాథ్ కోళ్ళ గురించి నేను సెర్చ్ చేస్తే కనీసం 4 వెబ్సైట్లు చూసి 4 మీ పేరు తప్ప ఎక్కడ కనబడలేదు. అంటే రీజన్ ఏంటి సార్? అంటే కడక్నాథ్ కోళ్ళని ప్రమోట్ చేయలేకపోతున్నారా, లేదా డిమాండ్ బయట ఉంటుంది, కడక్నాథ్ కోడిని టేస్ట్ చేయాలని డిమాండ్ ఉంటుంది, బట్ సప్లై చేసే వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఎందుకని అంటే లాస్లో ఉంటుందా, లేదా అమ్మడం కుదరడం లేదా, వీలు కావడం లేదా? ఏ బిజినెస్ అయినా సరే మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ప్రొడక్షన్ వర్సెస్ సేల్స్ అనేది కంపల్సరీ. మేము స్టార్ట్ చేసినప్పుడు మేము కడక్నాథ్తో స్టార్ట్ చేసాం కాబట్టి మాకంటే ముందు చాలామంది స్టార్ట్ చేశారు, మా తర్వాత ఇంకా ఎక్కువ మంది స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు చేస్తున్న విషయం వాళ్ళకి మాత్రమే తెలుసు, మేము చేస్తున్న విషయం మాతో పాటు ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము కోళ్ళకి మేతలు ఎలా వేస్తాము, ప్రమోషన్ ఎలా చేస్తాం, కోళ్ళకి ప్రతిరోజు నీళ్ళు ఎలా పెడతాము, అదేవిధంగా మేము ప్రమోషన్ అది చేస్తుంటాం వేరియస్ ప్లాట్ఫామ్స్లో. ఈరోజు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సప్ అండ్ పాంప్లెట్స్ విధంగా ఏదైనా సంతలు జరిగిన వేరే వేరే అకేషన్స్ జరిగినప్పుడు కాలేజెస్లో స్పాన్సరింగ్ చేయడం కానీ, వేరే ఎక్కడ చూసినా సరే మన పేరు ప్రదీప్ ఫార్మ్స్ అనేది కనబడేలాగా మనం ప్రమోట్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఎవరు ఈ ప్రదీప్ ఫార్మ్స్ అంటే మళ్ళీ కడక్నాథ్, సో అన్నీ అక్కడ ఆగడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ప్రతిరోజు మనం హ్యాబిట్గా చేసుకుని చేస్తే మనకి ఈరోజు మీరు అన్నట్టుగా మాకు పేరు అనేది వస్తుంది. వన్స్ ఒకసారి పేరు వస్తే ఆటోమేటిక్గా సేల్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా దీని కాస్ట్, ప్రస్తుతం ఉన్న మార్కెట్ దీని కాస్ట్ ఎంత అండి? వేరియస్ కాస్ట్ ఉంటుంది. మనం ఎలా అంటే ఫామ్కి వచ్చి కొనుక్కునే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది, అదేవిధంగా షాప్స్లో వాళ్ళకి మనం ఇచ్చేది ఒక రేట్ ఉంటుంది. అండ్ అలా కాకుండా మీకు హైదరాబాద్, ఢిల్లీ ఇలాంటి ఏరియాస్లో మీకు కావాలంటే వేరే రేట్ ఉంటుంది. ఎలా అంటే మీకు ఢిల్లీ అలా పంపించినప్పుడు ఉట్టి మాంసమే మేము 1000 రూపాయలకి మేము సప్లై చేస్తాం. అండ్ హైదరాబాద్లో డ్రెస్డ్ చికెన్ విత్ డోర్ డెలివరీ అయితే 1000 రూపీస్. అదే విజయవాడలో డ్రెస్డ్ చికెన్ అయితే 770 రూపీస్, అంటే 777 విత్ డోర్ డెలివరీ. అదే మీరు ఫామ్కి వచ్చినట్లయితే లైవ్ 500 రూపీసు. అదే షాప్స్కి మనం సప్లై చేయాలంటే కిలో 400 రూపీసు. అది కాకుండా మీరు ఏదైనా ఫామ్ పెట్టుకుని బల్క్లో చేసుకుంటాను అనుకుంటే కేజీ 350 రూపీసు. అసలు ఇలా లేదు, ఒక బ్యాచ్ అంటే ఒక 1000 ఎబో బర్డ్స్ కనుక మీరు లిఫ్ట్ చేస్తారంటే 280 నుంచి 300 రూపీస్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సిమ్లా యాపిల్ సిమ్లాలో రూపాయే కానీ విజయవాడ వస్తే 10 రూపాయలు అయినట్టు మనం 280 నుంచి 1000 రూపీస్ దాకా వేరియస్ కస్టమర్స్ వేరియస్ ప్లేస్లో ట్రాన్స్పోర్టేషను సర్వీసు అన్నీ యాడ్ చేసి ఆ కాస్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే మీరు పెట్టినప్పుడుకి ఇప్పటికి ఏం తేడా గమనించారు కడక్నాథ్ కోళ్ళ ఫార్మింగ్ గురించి, అలాగే సప్లై గురించి? మేము పెట్టినప్పుడు మేము అందరిలాగానే కడక్నాథ్ అని స్టార్ట్ చేసాం. మార్కెట్లో దీనికి అప్పట్లో 1% అవేర్నెస్ ఉండేది, నాకు తెలిసి ఇప్పుడు అది 5% దాకా వచ్చింది. అండ్ మేము అప్పుడు 500 కోళ్ళు అమ్మడానికి కనీసం 3-4 నెలలు టైం పట్టింది. బట్ ఈరోజు 1000 కోళ్ళు అమ్మడానికి ఒక 20 రోజులు టైం పడుతుంది. మార్కెట్ డే బై డే పెరుగుతుంది, కానీ సప్లై అనేది లేదు. సప్లై లేదు అంటే చాలా చోట్ల పెంచి వాళ్ళ దగ్గర ఉన్న విషయం వాళ్ళతోనే ఎండ్ అయిపోవడంతో వాళ్ళు లాస్ అవుతున్నారు. అలా కాకుండా అట్లీస్ట్ కమ్యూనిటీ ఒక గ్రూప్ లాగా వచ్చి మనం ఎవరెవరైతే పెంచుతున్నారో వాళ్ళందరూ ఒక చోట ఒక మార్కెట్ లాగా క్రియేట్ చేస్తే మేబీ నాకు రిక్వైర్మెంట్ ఉండొచ్చు, నాకు లేకపోవచ్చు, నేను అమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా పెట్టి నష్టపోయే వాళ్ళకి చాలా మటుకి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆ కడక్నాథ్ మేము ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేయడం కోసం మేము ఎప్పుడు ఆల్వేస్ వేరింగ్ బ్లాక్. అందరూ నలుపు మంచిది కాదంటారు, కానీ మాకు అంతా మంచి జరిగింది కాబట్టి మా యూనిఫాము, మా డ్రెస్ కోడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అనమాట. సో ప్రదీప్ ఫామ్ అంటే కడక్నాథ్ అంటే ప్రదీప్ ఫామ్.
ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. సో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ విపరీతంగా ఉన్న సప్లై మాత్రం చాలా తక్కువగా ఉండడం అనేది కడక్నాథ్ కోల్డ్ని ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్ముతారు అనే విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. బట్ గవర్నమెంట్ కూడా దీనిపైన చొరవ తీసుకోవాలి. ఒక పక్కన మనం మొదట్లో విన్నాం మహేంద్ర సింగ్ ధోని కూడా కడక్నాథ్ ఫార్మింగ్ కూడా అతను స్టార్ట్ చేశాడు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా కడక్నాథ్ కోల్డ్ని కూడా ప్రమోట్ ఎక్కువ చేస్తుంది. బట్ ఇలా మొత్తం ప్రమోషన్ ఎక్కువగా ఉంటే డిమాండ్కి తగ్గ సప్లై కూడా ఎక్కువ వస్తుంది. సప్లై ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఓవరాల్గా నాన్ వెజ్ మార్కెట్ని మొత్తం షేక్ చేస్తున్న ఈ కడక్నాథ్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్గా ఉంది. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.